నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు కూచాడ శ్రీహర్రావు నివాస గృహంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ సీనియర్ స్పోక్ పర్సన్ ఉమేష్ రావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, చేయి గుర్తుకి ఓటు వేసి బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన అన్నారు. 10 సంవత్సరాల బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గ్రామాల్లో ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో లేరు అని, ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గణవంత్ ఈశ్వర్, నిర్మల్ మండల ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాందేడపు శ్రీను, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గణేష్, నాయకులు రాజేందర్, సాయినా, అలీం తదితరులు పాల్గొన్నారు. మాకు 4 ఎమ్మెల్యే సీట్ల నుంచి 64 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం. అంటే మాకు కనీసం కౌన్సిలర్ పోటీ పెడదామంటే కూడా మనుషులు లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన బీఆర్ఎస్ కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజలు దాన్ని అర్థం తీసుకుంటుంది. అదే ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చేయరు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంది. ప్రజలు నమ్ముకున్నది కాబట్టి ఆ 4 సీట్ల నుండి 64 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. మాకు తెలుసు బాధ్యత ఎందుకు. మేము ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఎంత నమ్మి మాకు ఓట్లు వేసినారో మాకు తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేమేమేమి చెప్పినా వాగ్దానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఓటర్లు ఎవరు కూడా అపోహ పడద్దు, ఎవరు కూడా ఏ దుష్ప్రచారాన్ని నమ్మద్దు ఓటర్లను కూడా మేము ఓటర్లందరూ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఎందుకు మార్చారు అంటే మీకు తెలుసు. మీరు అవినీతిలో కూరుకుపోయారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసమర్థులు, వాళ్ళ ఏం కాదని చెప్పి మీ ఆదిలాబాద్ బీజేపీని మార్చి మళ్ళీ ఏదో పార్టీలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇలా అభ్యర్థిని నిలబెట్టుకునే దుస్థితికి మీరు ఎందుకు వచ్చారు. కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గొప్ప అభ్యర్థిని ఇచ్చాము. మేము ఇక్కడ ఒక ప్రజలతో మమేకమైనటువంటి, ఒక విప్లవ రాజకీయాల్లో ఆరితేరినటువంటి ఒక మంచి మహిళను మేము ఇలా కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణ గారిని ఇలా ఆదిలాబాద్ ప్రజలకు అందించడమంటే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్రం సుగుణ గారు ఎందుకంటే ప్రజలతో మమేకమైన వ్యక్తి కాబట్టి, పేద ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, రేపు పార్లమెంట్ సభ్యురాలు అయితే కూడా విద్యార్థికురాలే కాబట్టి, రేపు పార్లమెంట్లో మెంబర్ అయితే కూడా మనకు బ్రహ్మాండమైన ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అభ్యర్థిని మీ ఆదిలాబాద్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగిందని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా అభ్యర్థుల గుణగణాలు తెలుసుకొని పార్టీ మార్చేటోళ్ళు ఇప్పుడు మీకు తెలుసు. బీఆర్ఎస్ బీజేపీలో పనిచేసిన అంతకుముందు ఎంపీ, బీఆర్ఎస్లో ఎమ్మెల్యే, మొన్నటి టీడీపీలో మంత్రి. అంటే వీళ్ళు పార్టీలు మార్చేటువంటి వాళ్ళ అవసరాలకు ఏ ఎండగా గొడుగు పెట్టేటువంటి వాళ్ళను ఎన్నుకుంటే ప్రజలు వీళ్ళని చూసిన వాళ్ళే కదా. స్వయం బాబురావు చరిత్ర చూసిన వాళ్ళే ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు. ఈయనెవరు నగేష్ చరిత్ర చూసిన వాళ్ళే. కాబట్టి వీళ్ళని ఎన్నుకోవడంలో ప్రయోజనం లేదు. వాళ్ళ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు ఎప్పుడు ఆశించరు. కాబట్టి ఒక విప్లవ రాజకీయాలతో ప్రజలతో మమేకమై బతికినటువంటి ఒక మంచి అభ్యర్థిని మేము ఇచ్చినప్పుడు, ఒక డైమండ్ లాంటి అభ్యర్థిని మేము ఇచ్చినప్పుడు మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత ఆదిలాబాద్ ఓటర్లందరిపైన ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా భారీ ఎత్తున ముందుకు పోవాలి, విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి ప్రజల్లో కూడా. కాబట్టి ఎందుకంటే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఇటువంటి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు కానివ్వండి, రేపు చేయబోయేటువంటి కానివ్వండి, అన్ని విషయాలు కూలంకుషంగా ఓటర్లకు వివరించవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పండి. నాలుగు పార్టీలు మార్చేది నాకు కూడా చాలా విచిత్రంగా 50,000 మేడ చాలా విచిత్రం. ఎందుకంటే ఆవేశపూరిత దాని నినాదాలు ఇచ్చారు కాబట్టి ఒక ఎమోషనల్లా జనం ఓట్లేసారు తప్ప అది 4-5 నెలల రిఫ్లెక్షన్ వస్తుంది. 4 నెలలు జనం తెలుసుకున్నారు మహేష్ రెడ్డి వల్ల ఏమవుతుంది. మహేష్ రెడ్డి వల్ల ఏమీ అయ్యేది. మహేష్ రెడ్డి ఫుల్ లీడర్ ఉన్నారు. ఏం చేయగలుగుతున్నారని ఫుల్ లీడర్గా ఉండి స్టేట్మెంట్ ఇచ్చడం తప్ప ఆయనతో అయ్యేది పోయేది. గతంలో కూడా ఎమ్మెల్యే ఉండేది సార్, మధ్యలో 2 సార్లు ఓడిపోయింది, ఇప్పుడు మొన్న వచ్చి. కాబట్టి ఇక్కడ పోటీ లేదు. నేను చెప్పేది పోటీ లేదు. ఒక మంచి క్యాండిడేట్ కూడా మేము పెట్టడం జరిగింది. నిష్కలంక చరిత్ర ఉన్నటువంటి క్యాండిడేట్. మా క్యాండిడేట్ పార్టీ మారిన చరిత్ర ఉందా, అవినీతి చరిత్ర ఉందా, మచ్చ ఉందా చెప్పండి. మరి ఎందుకు మేము మా కోట్లు రావు? ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆదరించారు మీరు అనుకుంటున్నారు? బంపర్ మేడతాయి ఆత్రం సుగుణ గారు రేపు గెలవబోతున్నారు. అన్ని పార్టీల రిపోర్ట్లలో కూడా, అన్ని సర్వేలలో కూడా ఆత్రం సుగుణ గారు గెలుస్తున్నటువంటి రిపోర్టే వచ్చింది. వెరీ క్లియర్. ఉద్యమంతో మమేకమైంది కాబట్టి ప్రజలతో ఉన్న వాళ్లకు మనం అభ్యర్థులు పెడితేనే రేపు ప్రజలు ఆదరిస్తారనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా 1-2 ఎక్కడైనా మాది
పొరపాటు చిన్న ఎక్కడ జరుగుతుండొచ్చు, మేము కాదంటలేదు. కానీ మేము ఆదిలాబాద్ పెట్టిన క్యాండిడేట్ అద్భుతమైన క్యాండిడేట్ కాబట్టి మాకు ఎందుకు ఓట్లు రావు, ప్రజలు ఎందుకు ఓట్లేదు, ఎందుకు ఆదరించరు? ఆమె విప్లవ రాజకీయాల్లో మమేకమైన వ్యక్తి, ప్రజల బాధలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. ఆమె కష్టాల నుంచి వచ్చింది. ఏ రాజకీయ పార్టీలు మారింది? ఆమె ఏమైనా స్వార్థంగా పదవులు చేసి ఏమైనా సంపాదించుకుందా? ఏం కాదు కదా. ఒక మంచి నిష్కలంక చరిత్ర ఉన్నటువంటి ఒక అభ్యర్థి మేమెందుకు గెలవండి, మాకెందుకు మెజార్టీ రాదు? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ సమస్య లేని విషయంలో మేము విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా ఆదరించాలని కోరుతాం. అంతేగా.